మామూలుగా అయితే ఊర్లలో కానీ సిటీల్లో కానీ ఏదైనా టౌన్ కమ్యూనిటీ హాల్ అయితే చుట్టుపక్కల వారితో సంబంధాలు ఉంటాయి, వెంటనే వారు రియాక్ట్ అవుతారు. కానీ ఇక్కడ సుల్తానా కుటుంబం ఒక్కరే ఉంటున్నారు కాబట్టి ఎవరితో సంబంధాలు లేకపోవడంతో కూడా తెలియలేదు. పక్కా 4 గంటల తెల్లవారుజామున 4-5 గంటల ప్రాంతంలోనే ఈ హత్య జరిగిందని కూడా పోలీసులు ఒక అంచనాకు రావడం జరిగింది. మొదటగా ఎప్పుడైతే ఉన్నారో వీరు ఆల్రెడీ ఆ ఇంట్లోకి ఆ రెక్కి నిర్వహించడం జరిగింది. ఎప్పుడు డోర్ తీస్తారని కూడా వేచి చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తీరా 4 గంటల సమయంలో, తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఆ సుల్తానా వాష్రూమ్ కోసం డోరు తీసి బయటికి వచ్చినప్పుడు వారు వెంటనే రియాక్ట్ కావడం జరిగింది. ఇంట్లోకి చొరబడడం జరిగింది. ఇంట్లోనే అత్యంత దారుణంగా కత్తులతో హతమార్చినటువంటి తరుణంలోనే ముగ్గురు కూడా బయటకు రావడం జరిగింది. ఆ ముజామిల్లా, అదే విధంగా హసీనా తండ్రి, ఆ ముగ్గురిని కూడా ఆ డోర్ ముందుటే మనం చూస్తున్నాం. ఆ బాత్రూమ్ ముందు ఏదైతే ఇప్పుడు ఆ స్కూటీ యాక్టివా కనిపిస్తుందో అక్కడే ముగ్గురిని హతమార్చి చంపడం జరిగింది. చంపిన తర్వాత పాపం అప్సర, 8వ తరగతి చదువుతున్నటువంటి అప్సర, నిజంగా చాలా దారుణమైన విషయం. తల్లిదండ్రులపై అటాక్ అవుతుంటే ఆ పాప భయపడి మంచం కింద దాచుకుంది, తల దాచుకున్నటువంటి పరిస్థితి. అత్యంత క్రూరంగా మంచం కింద దాచుకున్నటువంటి పాపని జుట్టు పట్టుకొని లాక్కొని వచ్చి కూడా పాపని కూడా చంపడం జరిగింది. పాప కూడా యాస్టిస్ గా సేమ్ ఎక్కడైతే ఉందో ఈ మెడ, ఛాతి ఈ భాగంలోనే నలుగురిని కూడా ఒకే భాగంలోనే పొడిచి చంపారు. ఆ పొడిచి చంపినటువంటి ఆయుధం కూడా ఒక పదునైన ఆయుధం. అదే విధంగా వీరి ఇంట్లో కూడా సన్నని ఒక పదునైన ఇనుప చువ్వ ఉంది. ఆ ఇనుప చువ్వ కూడా అతను చేపల వేటకు వెళ్తారు, ఇనుప చువ్వ తెచ్చుకొని పెట్టారు. ఆ ఇనుప చువ్వతో కూడా పొడిచినట్టు, ఎందుకంటే ఆ ఇనుప చువ్వపై ఫింగర్ ప్రింట్స్ కూడా ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. ఆ ఇనుప చువ్వను కూడా ఉపయోగించడం జరిగింది. వారు హత్య చేసిన తర్వాత ఇక్కడికి రావడం కూడా ఒక ఇంటీరియర్ ప్రదేశం కావడంతో వారు ఎలాంటి వాహనాలని, 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ ఎలాంటి వాహనాలు వాడలేదు. వారు కాలి నడకతోటే ఇక్కడికి రావడం జరిగింది. కాలి నడకతోటే రావడం జరిగింది. నలుగురిని చంపారంటే ఖచ్చితంగా వారు 4-5 వచ్చి ఉంటారని కూడా పోలీసులు ఒక అంచనాకు రావడం జరిగింది.